బాబు గారు, బాబు గారు, ఏమిటా గొడవ? లాభం చెప్తుంటాని ప్రతి అడ్డమైన వాడికి ఉద్యోగాలు పెట్టిన అనుకుంటున్నావా? ఏమిటా మార్కెట్ లో మైక్ లాగి గోళ? అతనికి ఏం కావాలట? ఉద్యోగం కావాలంటే ఉద్యోగం. నేను ఏదో జేబు నిండా ఉద్యోగాలు వేసుకుని పంచి పెడుతున్నట్టు పమ్మంటే పోవడం వదలమంటే వదలడు. అసలు నా అభిప్రాయం ఏమిటంటే, నీ అభిప్రాయాలన్నీ కలిపి పుస్తకం వేయించు, తీరుకున్నప్పుడు చదువుకుంటాం. ఏమిటా అసలు విషయం ఏంటి? నమస్కారం అండి. నా పేరు శేషగిరి అండి. బిఎస్సి పాస్ అయ్యాను. నాగలింగ గారి ద్వారా తమని కలిస్తే ఏదో దారి చూపిస్తారని ఆశతో వీరిని కలిశాను. ఏమిటి దారా? ఆ ఎదురుగా కనిపించే దారంలో వెళ్తే గోదావరి కనబడుతుంది, వెళ్ళు. బాబు గారు, నేను నెలల తరబడి ఉద్యోగం కోసం తిరుగుతున్నాను. తమను నన్ను ఎలాగైనా రక్షించాలి. నాగలింగం, నా మనస్సు నాకు తెలుసండి, విన్నలాంటిది ఐసులే కరిగిపోతుందని, అంతే కదా. అబ్బాయి మంచి వాళ్ళ ఉన్నాడు, పైగా కష్టాల్లో ఉన్నాడు, అందులోనూ చేయి చాపి అడుగుతున్నాడు. నేను సహాయం చేయకుండా ఉండలేనయ్యా. గిరి, నీకు ఉద్యోగం ఉంది. ఉందని మీరు తొందరపడుతున్నారు. ఎక్కడ ఉందండి ఉద్యోగం? ఎక్కడ ఉంది? ఇప్పుడు నేను ఉద్యోగంలో తీసేసాను అనుకో, ఆ ఉద్యోగం ఖాళీయేగా. ఏ నా ఉద్యోగం? నా ఉద్యోగం దాన ధర్మాలు చేయకండి బాబు కదా. కర్ర తీసుకో. అలాగే ఎంతవరకు చెప్పాను? ఇతనికి ఉద్యోగం ఉంది అన్నంత వరకే. అవునా గిరి? మా అబ్బాయితో చెప్పి నీ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఏం చేస్తాను. నువ్వు ఉండేది ఎక్కడ? నాలాంటి వాళ్ళకి ఒక చోటు ఎక్కడ ఉంటుందండి? ఎక్కడో ఎందుకయ్యా, మన అవుట్ హౌస్ ఖాళీగానే ఉంది, అందరూ ఉండు. బాబు గారు, మీరు నిజంగా దేవుళ్ళు అంటారు. ఎంత బాగా పాడారండి. అప్పుడే అయిపోయింది ఏమిటా అనిపిస్తుందండి. ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు అయిపోక తప్పదు కదండి. అయిపోతుందని తెలిసినా మిగిలిపోవాలని కోరుకోవటంలో తప్పులేదు కదండి. మనసు స్వచ్ఛమైనది అయితేనే మాట పాట స్వేచ్ఛగాను తీయగాను ఉంటాయని మా నాన్నగారు చెప్పేవారు. ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారు? అనుభవాల దగ్గర. అందుకే పాట అంత సజీవంగా ఉంది. సితార్ కూడా గొప్పగా పరిగించారు. చూడలేదేమో మీరు, ఆఖరికి తీగ దిగిపోయింది. తీగ దిగినంత మాత్రాన సితార్ మోగపోదు, కొత్త తీగ వేసుకోవచ్చు. ఇప్పటికే చాలా తీగలు దిగిపోయాయి. అసలు సితార్లోనే లోపం ఉంది. చూడండి, వెతుక్కుంటూ పోతే లోపాలన్నింటిలోనూ కనిపిస్తాయి. లోపాన్ని మర్చిపోయినప్పుడే మనిషి సుఖపడతాడు. ఈసారి కొత్తగా తెస్తాను, తెగిపోకుండా శాశ్వతంగా ఉండిపోతుంది. ఏమనుకోరంటే ఒక్క విషయం, జీవితం అంతా మీ పాట వింటూ ఉండిపోవడం గొప్ప అదృష్టం. అంత అదృష్టవంతుని అవ్వలేకపోయినా మరొక్కసారైనా మీ పాట వినాలని ఉంది. వస్తానండి. ఇదిగోనండి కొత్త తీగ. మర్చిపోకుండా తీసుకొచ్చారే. మీ పాట నా మనస్సులో ఉండి ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంది. పూలు పుచ్చుతున్నారు దేవుడికే? అదేం ప్రశ్న అండి. పువ్వులు పూసేది దేవుడి కోసం, ఆడవాళ్ళ కోసం కదా. దేవుడి కోసం అంటే ఒప్పుకుంటారు, కానీ ఆడవాళ్ళ కోసం మాత్రం కాదండి. అదేమిటండి, పెట్టుకునేది ఆడవాళ్లే కదా. తలలో పెట్టుకున్న ఏ ఆడది వాటిని చూసి ఆనందించలేదు కదండి. అయితే మరెందుకు? మరొకళ్ళు చూసి ఆనందించడానికి. మీరు భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. పేదవాళ్ళకు ఉండేవి మాటలు మనసే కదండి. అరే, దండ పెట్టుకుండిపోయారే, పెట్టుకోండి. ఎవరు చూసి ఆనందించడానికి? మీ దేవుడు. ఎవరు చూసి ఆనందించడానికి? మీ దేవుడు. అవును అవును, నా దేవుడు కరుణించాడు. దినదినానికి నిరుద్యోగుల అభివృద్ధి ధరల. ఏంట్రా పేపర్ చెబుతావు? ముందు ముందు కొంతమంది దొంగతించడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం. అదిగో మూల పాత పేపర్లో పవన్ ఉన్నాయి, వెళ్ళి పీకు. నాన్న, మన ఇద్దరం కలిసి ఐకమత్యంగా పని చేయాలి. ఏమిటది? నా అంబేద్కర్ కారణం ఏమిటో కనిపెట్టేసి. అదే ఈ రెండు పళ్ళు పీకింది. నువ్వే పీక. ఎవరు? నేను పీకాలా? ఏంటి పళ్ళు పీకడం తప్ప నాకు వేరే పని ఏమి లేదా? పెళ్లి చేయ పళ్ళు పీకడం ఎందుకు ఉండేది? పాపం డాక్టర్ దగ్గర తీసుకొని తీయించండి. ఏంటి అబ్బా,
ఈ అలహమ్మకాన్ని తీసుకెళ్ళి వీడు నా కొడుకు నా డాక్టర్తో చెప్పుకోమంటావా? తీస్తావా తీస్తావా లేకపోతే నీ పళ్ళు పీకేమన్నా? ఏమన్నా నా పళ్ళు పీకేస్తావా? ఏమే వెళ్ళి సుత్తి పట్కారు ఒక మేకు ఈ మూడు పట్ట నానా మరనా నేను ఈ పళ్ళు రెండు లేకపోతే ఎంత అందంగా ఉంటాను చూడరు అన్నమాట. చూడు బా చీకట్లో చూడాలరా నీ మొక్కని. అంటే చీకట్లో చూసినా బ్రైట్ గా కనపడతావన్నా. అలాగనరు రే పడక 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 ఇలాగే రే నాయన ఆ పళ్ళు రెండు బయట తీ నాయన బాగా తీ. అదేమిట్రా కొట్టకుండానే ఏడుస్తావేమిటి? కొడతావేమోనని. మరి కొట్టకుండా పళ్ళు ఎలా వస్తాయి? నొప్పి పెడుతుందేమో. సరే నొప్పి లేకుండా నేను చేస్తాను. సరిగా పెట్టు. సరే నాన్నగారు కూర్చోండి. ఏంటండి నేను చిన్న ప్లాన్ పడుకోండి. నీ పళ్ళు ఎవరే? ఎందుకు? ఎందుకండి ఎందుకు? నొప్పి లేకుండా ముందు నీ పళ్ళు తీసి తర్వాత ఏమో నా పళ్ళు తీసి. అమ్మ పళ్ళు తీస్తే కళ్ళు పోతాయి. వాడికి పిచ్చెక్కింది. వాడిని పిచ్చాసుపత్రిలో పడితే ముందు తర్వాత పళ్ళ ఏమిటండి ఆ మాట? ఒక్కగారొకడు వాడు పిచ్చాసుపత్రి చేస్తారా? వద్దండి. పెళ్ళేనో చేయండి, పొళ్ళేనో తీయండి, లేకపోతే పొళ్ళేనో తీయండి, పెళ్ళేనో చేయండి. ఆడపిల్లలు అడుగులు చూసుకుని మరీ వేయాలండి. జరగడానికి వీల్లేదు. అతను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. సూనా, నీతో మాట్లాడాలి. పైకి రా. ఏమిటరునా? నేను శేషగిరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎలాంటివాడో తెలియకుండానే పెళ్లికి ముందు ఎవరి గురించి ఎవరికి ఎప్పుడు పూర్తిగా తెలియదు. అతను మంచివాడో చెడ్డవాడో మంచి చెడులు చూసేవాళ్ళని బట్టి ఉంటాయి. నీకు మంచి అనిపించింది, నాకు చెడు అనిపించవచ్చు. అరుణ, తొందరపడకుండా ఆలోచించుకో. ఆలోచించుకునే తొందరపడుతున్నాను. ఆలస్యం చాలా అవకాశాలను పోగొడుతుంది, కానీ ఆవేశం చాలా అపాయాలు తెచ్చిపెడుతుంది. భయపెడుతున్నావా?
కాదు, బాధ్యత గల మనిషిగా తెలియచేస్తున్నాను. ఇంతకీ అతనేమన్నాడు? ఒప్పుకున్నారు అని చెప్పాడా? అవన్నీ నీతో చెప్పాలా? అయినా నీ సొమ్మేదనే పట్టుపోతున్నట్టు నువ్వెందుకు అంత మదన పడతావు? నాన్నగారు తాతయ్య చేయలేని పెళ్లి నేను చేసుకుంటుంటే నీకెందుకు బాధ? నిన్ను ప్రేమించే వాళ్ళం కనుక. ఇన్నాళ్ళుగా చూస్తున్నాను మీ ప్రేమని. పాములా కాటు వేసి నా కళ్ళల్లో నీళ్లు మిగిల్చే మీ ప్రేమ గురించి, మీ గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. నాన్నగారు కాదన్నా నా నిర్ణయం మారదు. నేను అతన్నే పెళ్లి చేసుకు తీరుతాను.